ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా భారత్ జట్టు మొదటి మ్యాచ్ ఓడిపోయి సిరీస్లో మొదట వెనుకబడినా కూడా ఆ తర్వాత పుంజుకుని రెండవ టెస్టులో విజయం సాధించి సిరీస్ను సమం చేసింది. హైదరాబాద్లో ఎదురైన ఓటమికి విశాఖపట్నం వేదికగా ప్రతీకారం తీర్చుకుంది భారత్ జట్టు. 5 రోజుల టెస్టు మ్యాచ్లో మెజారిటీ సెషన్లలో పూర్తి ఆధిపత్యం కొనసాగించిన భారత్ జట్టు 4వ రోజునే టెస్టు మ్యాచ్ను ముగించడం విశేషం. భారత్ జట్టు మొదటి మ్యాచ్లో 28 పరుగులతో ఓటమి పాలు కాగా రెండో మ్యాచ్లో ఏకంగా 106 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్కు తన సత్తా చూపించింది. ఫలితంగా 5 టెస్టుల సిరీస్ను 1-1 తేడాతో సమం చేసింది. ఈ ప్రతీకారమంతా ఒక ఎత్తైతే ఈ మ్యాచ్లో వ్యక్తిగతంగా కూడా ఇంగ్లాండ్ కెప్టెన్పై ప్రతీకారం తీర్చుకున్నాడు భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ఆ వివరాలకు వెళితే మొదటి ఇన్నింగ్స్లో భారత్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ పొరపాటున బంతిని గాల్లోకి లేపాడు. దాన్ని కాస్త ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకున్నాడు. అక్కడితో ఊరుకోక క్యాచ్ పట్టిన ఆనందాన్ని చూపుడు వేలు చూపిస్తూ సంబరం చేసుకున్నాడు. ఈ వీడియో వైరల్ అయింది. ఇక ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో అదే బెన్ స్టోక్స్ ను శ్రేయస్ అయ్యర్ అద్భుత రనౌట్ చేసి అబ్బురపరిచారు. సైడ్ యాంగిల్లో మాత్రమే వికెట్స్ పడుతున్నా పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుత త్రోతో స్టోక్స్ మాయంపోయేలా రనౌట్ చేసి తాను కూడా ప్రతీకారం తీర్చుకున్నాడు. అంతేకాదు సంబరాలు చేసే క్రమంలో స్ట్రోక్స్ లాగే చూపుడు వేలును చూపిస్తూ ఎగతాళి చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. మ్యాచ్ను మలుపు తిప్పిన ఈ సంఘటన కూడా టీమిండియా విజయానికి దోహదపడింది.